జనవరి నెల 30వ తారీఖు నుంచి ఫిబ్రవరి నెల 28వ తారీఖు వరకు కూడా మాఘమాసం. ఈ మాఘమాసము శ్రీ మహావిష్ణువుకి శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ నెలలో చేసే యజ్ఞయాగాలు అవ్వచ్చు, జపాలు అవ్వచ్చు, దానాలు అవ్వచ్చు, విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు ఇస్తాయి. ఈ మాఘమాసంలోనే మనకు అనేక రకాల పండుగలు ఉన్నాయి. శ్రీ పంచమి అంటారు, వసంత పంచమి అంటారు, భీష్మ ఏకాదశి, రథసప్తమి, సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి రోజు రథసప్తమి, ఆయన జన్మదినం, సూర్య జయంతి అంటారు. మాఘ శుద్ధ సప్తమి రథసప్తమి, మహాశివరాత్రి, ఆ ఈశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఆ మహాశివరాత్రి. కావున ఈ మాఘమాసము నెల రోజులు కూడా శివకేశవుల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని జపాలైనా, యజ్ఞయాగాలైనా, దానధర్మాలైనా విశేషంగా చేసి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహానికి, లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహానికి పాత్రలు కలిగి. ఎందుకంటే ఈ మాఘమాసం అనేటువంటిది ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిగా ఈ యొక్క మాఘమాసంలో చేసుకునే పూజలు వచ్చి ఏదైనా విశేషంగా ఉంటాయి. చాలా అంటే చాలా విశేషమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్లిళ్ళు, ఉపనయనాలు, భూమి పూజలు, దేవాలయ ప్రతిష్టలకి ఈ యొక్క మాఘమాసం విశేషమైనటువంటిది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాఘమాసాన్ని నెల రోజులు కూడా ఆ శివకేశవులను ఇద్దరిని కూడా పూజ చేసుకొని స్వామివారికి అనుగ్రహాన్ని పాత్రలు అందరికీ తెలియజేయండి.